అందరికీ హాయ్ అండి. హాయ్. ఈరోజు ఈవినింగ్ చేస్తాను నేను. ఇది పొరోటా అండి, రెడీమేడ్ది కాల్చాడు పెట్టినాను. ఇది వచ్చి చపాతీలు చేయాలి. ఇది వచ్చి రోల్ కండి, పన్నీర్ రోలు. ఇది వచ్చి ఆలు సబ్జీ. ఇది వచ్చి పోహా. ఇది వచ్చి దాల్. ఇప్పుడు వచ్చి దీన్ని బాత్తం. ఇట్లా బాత్తే మెత్తగా ఉంటుంది. వంట అంతా చేసేసి పెడతాను కదా, నేను తీసేకి అవుతా లేదండి, ఎందుకంటే ఫాస్ట్గా చేస్తూ ఉంటాను కదా. దాని గురించి రోల్ తయారు చేస్తాను. దాని గురించి నేను వంట అంతా అయినా కూడా ఆ టైంలో అప్పుడు పెడతాను. ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి, మీకు కూడా తెలిసే ఉంటుంది. కానీ ఇలా తినేసి రెండు చేస్తాను. పన్నీర్ రోల్ అండి, చాలా బాగుంటుంది. చికెన్ రోలు, పన్నీర్ రోలు, నాన్ వెజ్ వేయచ్చు, అలా చేసుకోవచ్చు. ఇది ఇంకా ఒక ప్లేట్లో పెట్టేద్దాం. అంతేనండి, ఆ రోల్ కావాల్సిన మసాలా రెడీ చేసుకోవాలి. అంతనే ఇంత రోల్ చేసేసినాను, ఇక్కడ పెట్టేస్తాను. రోటీ చేద్దాం. రోటీ చేసేస్తే అవన్నీ ఫాస్ట్ కట్ చేస్తుంట, ఫాస్ట్గా మన ఇంట్లోనే అయితే అండి ఒక్కొక్కటి చేస్తా చూపించచ్చు. ఇక్కడ మనం చాలా ఇల్లు చేస్తాం కదా, టైం సరిపోదు. దానికే నేను వంట అంతా నాకు కూడా చూపిస్తాను. రోటీ చేస్తాం. 6 రోటీలు చేయండి. 6 రోటీలు చేయాలి. చేసేద్దాం. స్పీకర్లు తెచ్చుకోవాలండి, వాయిస్ సరిగ్గా వినిపిస్తలేదు. తెచ్చుకుంటాము. జనాలు సరిలేదండి, ఆర్డర్ పెట్టిస్తే ఏమవుతుందండి, నా మొబైల్ నా డబ్బులే కదండి, దాంట్లకు మాకు చేతరాదని చెప్తారండి వాళ్ళు. ఒక మేడం ఉండే తన కాడ చూపించుకుంటా ఉంటారు, నాకు ఏమైనా కావాల్సినవి తను ఖాళీ చేసుకుని వెళ్ళిపోయినారు, అందుకే ఇబ్బంది అవుతుంది. ఇంకా మా తమ్ముడు వస్తుంటే తమ్ముడు దగ్గర చేయించుకుంటాను. తను రావటం లేదు 2 వారాల నుంచి. తను వారం వస్తూ ఉంటాడు, ఎందుకంటే వాళ్ళ భార్య ప్రెగ్నెంట్, అందుకే రాలేదు. డెలివరీ టైం ఇచ్చిండారు. తను ఈరోజు రేపు డెలివరీ అయ్యేలాగింది, అందుకే వస్తాలేదు తను. సార్ లోపల హాల్లో ఉన్నాడు, పాటలు మ్యూజిక్ పెట్టుకున్నారు. నా పాటకి కిచెన్లో వాగుతూ ఉందా, ఏమంటారు. रोटी भैया कितना रोटी चाहिए भैया? 4 रोटी, 4 చపాతీలు కావాలంట. తనకు 4, నాకు 3. ఇంకొక ఇల్లు ఉందండి, లేట్ అవుతుంది. 7:30, ఒక్కొక్క రోజు 8 కూడా అవుతుంది టైము. ఇంకొక ఇల్లు ఉంది, అక్కడ కూడా చేయాలి వంట.
ఈరోజు అక్కడ చాలా పని ఉంటుంది. ఈ చిన్న చిన్న కిచెన్లు కదా గాలి ఆడదండి, సెక బాగా వేడిగా ఉంటుంది. రొట్టెలు అయిపోయింది బట్ చారు రొట్టె 4 రొట్టెలు. వంట చేసేది కూడా ఒక కళ అనేది కావాలండి. కొందరు చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అలా చేసినా కానీ, కొందరు అన్నీ చేసినా కానీ టేస్ట్ ఉండదు. నా వరకేమో బాగానే చేస్తానండి, అందరూ మంచిగానే చేస్తావు మా అని చెప్తూ ఉంటారు. ఇక్కడ అపార్ట్మెంట్లో చేసి ఇంట్లో వంట చేస్తే సరిగ్గానే వస్తారు, ఎందుకంటే ఇక్కడ వంటలు వేరేగా చేస్తారు కదా. దానికి మనం ఉప్పు కారం మసాలాలు వేరు కదా, ఇది మసాలాలు వేరు. ఈరోజు లేట్ అయిపోయిందండి, రావటమే 5 గంటలకు వచ్చినాను. పైన అంతా క్లీన్ చేసుకొని వచ్చినాను. ఇది ఇంట్లో వంట పని ఇంటి పని చేయాలి, అందుకే లేటు. రోజు ఇలాగే ఉంటుందండి నా పని. అప్పుడు చాలా ఇల్లు చేస్తాను నేనంటే, తినే కూడా టైం వస్తలేదు. 10 ఇళ్ళు పని చేస్తాను నేను టైం పెట్టేటప్పుడు. ఇప్పుడు చాలా ఇల్లు తగ్గించేసినాను, చేసి అలసిపోయేసినాను రెస్ట్ లేకనే. ఎందుకంటే తనకు హాస్పిటల్ బిల్లులు ఎక్కువ వస్తాను కదా, దాని గురించి చాలా పని చేస్తాను నేను. తను లేరు కదా, అందుకే ఇప్పుడు నాకు చాలా పని తక్కువ కూడా అయింది. అంతేనండి, గడబడి చేయడే ఉంటుంది. ఫాస్ట్గా చేస్తూ ఉంటాను. అక్కడికి లేట్ అవుతుంది కదా, దానికి. ఇంకొక ఇల్లు ఉందండి, సాయంకాలం 2 ఇళ్ళే చేస్తాను నేను. ఎందుకంటే నాకు కూడా కొంచెం రెస్ట్ తీసుకున్నాం, 2 రోజులు కష్టపడినాయి కదా, కొద్ది రోజుల వరకు చాలు ఇప్పుడు చేసేంత వరకు. అందుకే చాలా ఇళ్ళు చాలు చేసినానండి, 10 ఇళ్ళు చేస్తాను నేను. మనం ఇచ్చి డౌట్ చెప్పుకోకూడదు, నేను చేసేది వంట పని అండి. మనం ముందుకు అలా చెప్పుకోవాలి, చేసేది ఒక పని చెప్పుకునేది ఒక పని. మనం ఏం తప్పు ఏం చేయాలి కదా, కష్టపడి పని చేసేటప్పుడు ఏం లేదు. నేను చేసేదే ఈ పని, వంట పని. చాలా సంవత్సరాల నుంచి ఇదే పని. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం చేయించుకుంటారని తెలియదు, ఇద్దరే ఉంటారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు, తెలుగు వాళ్ళు. మేడం వచ్చి తెలుగమ్మ, సార్ వచ్చి హిందీ వాళ్ళు. తన వంటలు తనకు నచ్చవు, తిన వంటలు తనకు నచ్చవు. ఎందుకంటే ఇద్దరు డిఫరెన్స్. తెలుగు వాళ్ళు కొంచెం వేరే ఫుడ్ తింటారు, వాళ్ళు రొట్టెలు అట్లా ఎక్కువ తింటారు. రొట్టెలు చేసి అలవాటు అయిపోయింది. మామూలుగా మన ఇంట్లో అయితే రోజుకు 60-70 రొట్టెలు చేస్తానండి నేను. అన్ని నీళ్ళల్లో కలిపి 60-70 రొట్టెలు చేస్తాను రోజుకొచ్చి, అన్ని నీళ్ళల్లో కలిపి, ఒకే ఇంట్లో కాదు. రొట్టెలు పొంగితేనే మంచిగా ఉంటాయి. అయిపోవచ్చింది, ఇంకో 2 రొట్టెలు ఉన్నాయి. క్లీనింగ్ ఉంది, కిచెను క్లీనింగ్ చేసేసి గిన్నెలు కొంచెం కడిగేస్తే అయిపోతుంది.
క్లీనింగ్ చేసేయాలండి ఇది. ఓ పక్క వంట చేస్తేనే ఏరే పనులన్నీ చేసుకుంటా అంటే మనకు తొందరగా అయిపోతుంది. సరేనండి, ఈరోజు ఇంతేనన్నా వంట. రోటి పన్నీర్ రోలు, డ్రై ఆలు, సరేనండి. బాయ్. ఈ రోజుకి ఇంతేను. పొద్దున్నే చేసినట్టు పొద్దున్నే పెట్టినా. ఇది రీల్ ఎత్తి పెడతా, లేదంటే రేపు పొద్దున్నే పెడతానండి. ఎందుకు లాంగ్ వీడియోలు వస్తా లేవండి సరిగ్గా. అది ఏమవుతుందో స్టక్ అవుతా ఉంది. ఎందుకు అర్థమవుతా లేదు, నాకు తెలుస్తలేదు. ఇక్కడ ఎవరు కూడా హెల్ప్ చేసేది లేరు. ఒకవేళ చూడండి ఏమైందనేది కూడా. ఏదో తీసుకొని పెడతాను. నా వీడియోలు నచ్చితే మీకు లైక్ చేయండి. బాయ్ అండి. ఇంతే ఈ రోజుకి.